హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మనం ఎప్పుడు ఎదురు చూస్తున్న మన మెటాపోర్స్లో మన మంచి డావో అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ డావో అప్డేట్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డావో అప్డేట్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ డావో అప్డేట్ని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా చేసుకోవాలి. టోకెన్ పాకెట్ వాడుతున్న వాళ్ళు కావచ్చు, మెటామాస్క్ వాడుతున్న వాళ్ళు కావచ్చు, ట్రస్ట్ వాలెట్ వాడుతున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఓకేనా. ముందుగా మీరు ఏంటంటే ఎవరైతే మీ మీ అప్లైన్ ఉన్నారో అప్లైన్ దగ్గర ముందుగా మీరు ఏంటంటే ఈ లింక్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సపోజ్ లేదంటే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఉన్నట్టయితే ఆల్మోస్ట్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు షేర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. సపోజ్ ఆ వాట్సాప్లో షేర్ చేయలేదు, మీ వాళ్ళు ఎవరు వాట్సాప్ గ్రూప్లో లేము అన్నట్టయితే మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీ అప్లైన్కి కాల్ చేసి ఈ వాట్సాప్ గ్రూప్ ఈ డావో అప్డేట్ సంబంధించిన లింక్ అనేది మీరు సెండ్ చేయమని చెప్పి తీసుకునేసి అప్పుడు ఆ లింక్ ఏంటంటే లింక్ని ఫస్ట్ మీరు కాపీ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ ఏంటంటే కాపీ చేసి పెట్టుకోండి. కాపీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఏ యాప్ అయితే వాడుతున్నారో, అది టోకెన్ పాకెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, ఏ యాప్ అయితే వాడుతున్నారో ఆ యాప్ని మీరు ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. మీకు రైట్ సైడ్లో బ్రౌజర్ ఉంది కదా, బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు మామూలుగా ఏ విధంగా అయితే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవుతున్నారో అదే విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యే ముందు అక్కడ క్లిక్ చేసి అక్కడ కాపీ పేస్ట్ చేసుకున్న లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని ఇక్కడ సెర్చ్ బార్లో పేస్ట్ చేయండి. ఇలా ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్ వరకు వెళ్ళండి. ఇలాగా లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. లాస్ట్లో చూసుకోవచ్చు. ఇక్కడ పర్సెంట్ అనేది మీకు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. 2%, 3%, 5%, 7%, 8% అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏంటంటే కామన్గా మీరు ప్రతి ఒక్కరు కూడా 8%ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఓటింగ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ కంపల్సరీ మీరు ఓటింగ్ అనేది చేయాలి. ఈ ఓటింగ్ అనేది ఎవరో ఐడికి వాళ్ళు మాత్రమే ఒకసారి మాత్రమే చేయాలి. రెండోసారి మూడోసారి కూడా మీరు ట్రై చేయకూడదు. ఓన్లీ ఒకసారి మాత్రమే ఈ ఓటింగ్ అనేది చేయాలన్నమాట. ఈ ఓటింగ్ అనేది చేసేటప్పుడు కూడా మీరు ప్రజెంట్ ఏంటంటే మీ వాలెట్లో, మీ ఇన్నర్ వాలెట్లో మీకు ఏంటంటే మినిమం ఒక్క కాయిన్ అయినా ఉండాలన్నమాట. ఒక కాయిన్ ఏంటంటే సిఎస్ కాయిన్ అనేది మినిమం ఒక్క కాయిన్ అయినా సరే బయట ఉండాలి. అంటే అవుటర్ వాలెట్లో మీకు మినిమం ఒక కాయిన్ అయినా ఉండాలి. మీరు ఇప్పుడు వరకు కాయిన్స్ని మేము ఇంకా టచ్ చేయలేదు అన్నట్టయితే మీరు భయపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇక్కడ మీరు ఓటింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు నేను నిన్న కానీ మొన్న కానీ ఆటోమేటిక్గా నేను కాయిన్స్ అనేది బయట ఉన్న కాయిన్స్ని లోపలికి పంపించాను అన్నట్టయితే ఒక కాయిన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అంటే సపోజ్ మీకు 24 గంటల తర్వాత మినిమం మళ్ళీ మీకు ఎన్ని కాయిన్స్ రిలీజ్ అవుతాయో మీ పర్సంటేజ్ని బట్టి కాయిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ వచ్చిన తర్వాత చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ అప్డేట్ అనేది మినిమం 3 డేస్ అనమాట. అంటే ఇవాళ 15వ తారీఖు అండి, జూలై 15వ తారీఖు. జూలై 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మనకి ఈ అప్డేట్ అనేది ఉంటుందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మీకు ఏంటంటే ఇక్కడ మీరు ఎంచుకున్న పర్సంటేజ్ ప్రకారం 8% ప్రకారం మీకు ఏంటంటే కాయిన్స్ అనేది త్వరగా మీరు హోల్డ్ చేసుకున్న కాయిన్స్ ఏదైతే ఉన్నాయో సిఎస్ కాయిన్స్ ఏదైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ అన్నీ కూడా మీకు త్వరగా బయటకు వస్తాయి అన్నమాట. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి హోల్డ్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ కాయిన్స్ అన్ని కూడా మీరు వెస్టింగ్లో పెట్టుకున్న కాయిన్స్ అన్ని కూడా త్వరగా మీరు ఈ పర్సంటేజ్ని ఎంచుకున్నారు కాబట్టి పర్సంటేజ్ ప్రకారంగా మీకు కాయిన్స్ అనేది బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఓటింగ్ అనేది చేయండి. ఓకేనా. ఓటింగ్ అనేది వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఈ విధంగా మీకు ఓటింగ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వాలెట్ అనేది అడుగుతుంది. మీరు ఏ వాలెట్ అయితే వాడుతున్నారో ఆ వాలెట్ మీకు పైన టాప్లో చూపిస్తుంది. నేను మీకు ట్రస్ట్ వాలెట్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి నాకు ట్రస్ట్ వాలెట్ చూపించింది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ కొట్టండి. తర్వాత ఇలాగ మీకు ఈ విధంగా ఓటింగ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే మీరు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకునేసి మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు స్క్రీన్ షాట్ని షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. లేదు అనుకున్నట్టయితే మీరు షేర్ చేయకపోయినా కూడా పర్వాలేదు, స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరు ఈ ఓటింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఏంటంటే హోల్డింగ్లో పెట్టుకున్న అదే విజిటింగ్లో పెట్టుకున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మీకు కొంచెం అధికంగా కొంచెం ఎక్కువగా మీకు
త్వరగా ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ అనేది మీరు చేసుకోండి. సపోజ్ మీరు చేసుకున్న తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో వీడియోని మీ డౌన్లైన్స్‌కి కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ టైం అనేది ఎక్కువ ఏం లేదనమాట. ఆల్రెడీ ఈరోజు 15వ తారీఖు అయిపోయింది. ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి ఇంకా 2 డేస్ మాత్రమే ఇంకా ఈ అప్డేట్ అనేది ఈ లింక్ అనేది మీకు అవైలబుల్‌గా ఉంటుందనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకునేసి దీన్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరు. కావాలంటే నేను ఈ వీడియో కింద నేనేంటంటే లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే ఆ విధంగా కూడా ఆ లింక్ క్లిక్ చేసుకునేసి మీరు ఎవరైతే ఓట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఓట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. తప్పకుండా మీరు గనక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ మెటావెల్ అప్డేట్స్ కూడా నేను మీ ముందుకి తీసుకొచ్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.